గొర్రెపిల్లల మరణాలు. మన దేశంలో అనాదిగా గొర్రెల పెంపకం కులవృత్తిగా సాగుతున్నది. అందువల్ల ఈ వృత్తి చేపట్టడం వల్ల చాలా లాభాలను ఆర్జిస్తున్నారు. గొర్రెల కాపర్లు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఇంకా లాభాలార్జించే అవకాశముంది. ముఖ్యంగా నేటి పిల్లలే రేపటి రొక్కం కావున చనిపోవడానికి కారణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు కూడా అంతే ముఖ్యం. గొర్రెపిల్లలు చనిపోవడానికి కారణాలు: పిల్లలు పుట్టగానే వాటి యొక్క బొడ్డుని శరీరం నుండి 2 ఇంచుల దూరంలో కట్ చేసిన తర్వాత టించర్ అయోడిన్ అప్లై చేయడం ద్వారా నావెల్ ఇల్ అంటే బొడ్డు వాపు వ్యాధి నుండి వాటిని కాపాడుకోవడం జరుగుతుందండి. పిల్లలు పుట్టిన వెంటనే వాటి యొక్క స్రావాల్ని ఒకవేళ తల్లి కానీ నాకకపోతే మనము పొడి తువ్వాలతోని వాటి యొక్క శరీరం పైన ఉన్న మ్యూకస్ని పూర్తిగా తుడిచేసి తద్వారా వాటిని చిల్స్ అంటే వణుకు పుట్టడం, చచ్చిపోవడం మొదలగున వాటి నుండి కాపాడుకోవచ్చండి. న్యూమోనియా మరియు సూక్ష్మక్రిముల వల్ల వచ్చే వ్యాధులు గొర్రెపిల్లలు చనిపోవడానికి ముఖ్య కారణాలు. ఈ వ్యాధులు సోకడానికి గొర్రెపిల్లలను ఉంచిన స్థలాలు శుభ్రం చెయ్యకపోవడం, సూర్యరశ్మి, గాలి, వెలుతురు లేకపోవడం వల్ల సూక్ష్మక్రిములు వ్యాపించడానికి అవకాశముంది. అంతేకాకుండా చూడి గొర్రెలకు సరైన పోషణ లేకపోవడం వల్ల గొర్రెపిల్లలు తక్కువ బరువుతో పుట్టడం, పుట్టిన వెంటనే 1 గంటలోపు ముర్రుపాలు పట్టకపోవడం, దీనివల్ల వ్యాధి నిరోధక శక్తి అందక పుట్టిన పిల్లలు, ముఖ్యంగా తక్కువ బరువుతో పుట్టిన గొర్రెపిల్లలు మరణించడం జరుగుతుంది. ఇంతేకాకుండా గొర్రెపిల్లలు పెంచే గృహవసతి సౌకర్యం సరిగ్గా లేనప్పుడు నక్కలు, ఇతర జంతువుల బారిన పడే అవకాశముంది. అన్నింటికంటే ముఖ్యంగా రైతులు గమనించాల్సిన విషయం ఏంటంటే, శరీర ఉష్ణోగ్రత సాధారణ ఉష్ణోగ్రత కంటే తక్కువగా ఉండడం, పుట్టిన గొర్రెపిల్లలకు పాలు త్రాగడానికి తగిన శక్తి లేకపోవడం, తడి చర్మంతో ఎక్కువసేపు ఉండడం, తద్వారా పుట్టిన గొర్రెపిల్లలు శక్తిని కోల్పోవడం వల్ల ఎక్కువగా చనిపోవడం జరుగుతుంది. అంతేకాకుండా అంతరపరాన్న జీవుల వల్ల, తల్లిపాలు సరైన మోతాదులో లభించకపోవడం వల్ల, ప్రకృతి వైపరీత్యాల వల్ల కూడా గొర్రెపిల్లలు చనిపోతాయి. ఈ మరణాలను ఎదుర్కోవాలంటే చూడి గొర్రెలకు సరైన పోషణ ఇవ్వడం, టీకాలు ఇప్పించడం, శరీర ఉష్ణోగ్రత తగ్గకుండా చూడడం, అడవి జంతువుల బారి నుండి కాపాడడం, సరైన పాక నిర్మించడం, పుట్టిన వెంటనే గొర్రెపిల్లలను శుభ్రం చేసి ముర్రుపాలు తాగించడం, నట్టల మందు త్రాగించడం, బరువు పెరగడం, పాలు మాన్పించడం కోసం పచ్చిక మరియు దాణా అలవాటు చేయడం, జన్యు సంబంధిత లోపాల నివారణ కొరకు వేరే మందకు చెందిన పొట్టేళ్లతో తమ మందలోని జీవాలను దాటించాలి.